కలలు 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 అసలు ఏంటి కలలు? ఈ కలలు మనకి మంచికొస్తాయా, చెడుకొస్తాయా, లేదా ఏదైనా సందేశం చెప్పడానికి వస్తాయా? ఈ కలలు అసలు పట్టించుకోవాలా, పట్టించుకోని అవసరం లేదా? ఇలా ఎన్నో రకాలైన సందేహాలు మనందరికీ కూడా కలగటం సాధ్యం. ఏదైనప్పటికీ కూడా ఒక చెడ్డ స్వప్నం వచ్చినప్పుడు కొంతమంది చిగురుటాకులా వణికిపోతూ ఉంటారు. అమ్మో, ఈ స్వప్నం వచ్చింది, ఇప్పుడు నా పని ఏమైపోతుందో, మా బంధువులకి ఏమైపోతుందో, అలా ఎవరికి ఏమైపోతుందో అని ఒక రకమైన భయం వెంటాడటం కూడా సహజం. అయితే ఇందులో అసలు కళలు అనేవి ఏ సమయంలో వచ్చినవి ఫలిస్తాయి, ఎలాంటివి దుస్వప్నాలు, ఎలాంటివి శుభ స్వప్నాలు అనేది మనం ఈ స్వప్నాలు అసలు పట్టించుకోవాలా, పట్టించుకోవాలని అవసరం లేదా అంటే కనుక పురాణాల ఇతిహాసాలు కనుక చూసినట్టయితే కనుక రావణాసుడు మరి చనిపోయే ముందు త్రిజట ఆవిడ చెడు స్వప్నాలని కలగటం అనేది కూడా మనం చూసి ఉన్నాం. అదే రకంగా మరి కార్తీక పురాణంలో కూడా జటాధరుడు మరణించబోయే ముందు జలంధ్రుడు లేదా జటాధరుడు అంటే జలంధ్రుడు ఎవరైతే ఉన్నారో ఆ జలంధ్రుడు మరణించబోయే ముందు కూడా ఆయన యొక్క భార్యకి ఇదే రకంగా దుస్వప్నాలు రావటం అనేది కూడా మనం కార్తీక పురాణంలో విని ఉన్నాం. కనుక స్వప్నాలు అనేది కొన్ని సందర్భాల్లో అవి ఏవో రకమైన సందేశాన్ని మనకి ఇస్తాయి అని చెప్పేది యథార్థం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అయితే సాధారణంగా ఈ కళలు అనేవి చూసుకున్నట్టయితే కనుక అర్ధరాత్రి 2 దాటిన తర్వాత 2 నుంచి 3 మధ్య వచ్చే కళలు అవి నెరవేరడానికి ఇంచుమించుగా 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది అనేది. తర్వాత 3 నుంచి 4 మధ్య వచ్చే కళలు ఏవైతే ఉంటాయో అవి 6 నెలల నుంచి 3 నెలల లోపు జరుగుతాయని చెప్పేది. ఏవైతే బ్రహ్మముహూర్తంలో ఇంచుమించుగా 4-5 మధ్య వచ్చేవి ఏవైతే కళలు ఉంటాయో ఆ కళలు మరికొంత తొందరగా పనిచేయడానికి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ సత్వరమే, అంటే ఇంచుమించుగా వారం 10 రోజుల్లో కూడా మనకి అవి యథార్థమయ్యే పరిస్థితి ఉంటుంది. తర్వాత బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత నుంచి సూర్యోదయం లోపు వచ్చేవి, అంటే ఇంచుమించుగా 5 నుంచి 6 మధ్య వచ్చే కళలు ఇంచుమించుగా ఒక 3 నెలల నుంచి నెలలోపు ఫలించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏవి మంచి స్వప్నాలు, ఏవి చెడు స్వప్నాలు అనుకుంటే కనుక ముందు మంచి స్వప్నాలు కనుక చూసినట్టయితే కనుక తెలుపు రంగుకు సంబంధించినవన్నీ కూడా ఎక్కువ శాతం, అంటే తెల్ల ఏనుగును చూసినా, పెరుగును చూసినా, పాలను చూసినా, తెల్లటి మల్లెపూలను చూసినా, లేదా ఇతర తెల్లటి పుష్పాలను చూసినా ఇవన్నీ కూడా మంచి స్వప్నాలుగానే భావించాల్సి ఉంటుంది. తర్వాత మరి ఏదైనా సరే ఆవును చూసినా, అదే రకంగా గేదెను చూసినా కూడా అది కూడా మంచి స్వప్నాలుగానే భావించాల్సి వస్తుంది. తర్వాత ఎవరైనా సరే ఏదైనా సరే ఏ గుడిలో అయినా సరే ఉన్నట్టు ఆ గుడిలో మనకి చివరికి అమ్మవారు మనకి ఏదైనా సరే ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా దాన్ని చెడు స్వప్నంగా భావించవలసిన అవసరం లేదు. ఏదైనా సరే కళల్లో మనం దేవతామూర్తుల్ని దర్శించినప్పుడు వాళ్ళు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా శుభశకునాలుగానే పెద్దలు వ్యాఖ్యానించి ఉన్నారు. అంతేకాకుండా ఎవరికైతే మరి పెరుగన్నం తింటున్నట్టు కలొస్తే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కళలో పాము కనపడి ఆ పాము కనుక కాటేస్తే అప్పుడు రక్తం చెందితే కనుక అది చాలా శుభశకునంగా భావించడం అనేది మంచిది. అలాగే కళల్లో మనకి శవం యొక్క రూపం లేకుండా, అంటే పలానా వ్యక్తిని మనకి తెలియకుండా ఆ శవాన్ని మోస్తున్నట్టు కానీ, తర్వాత శవం మీద ఏదైనా సరే పుష్పాలు జల్లుతున్నట్టుగా కానీ కళలు వచ్చినట్టయితే అవి కూడా మంచి స్వప్నాలుగానే భావించవచ్చు. తర్వాత మరి కళలో ఎవరైనా సరే పోయిన వాళ్ళు ఒకవేళ, అంటే ఇప్పుడు మనకి శవంగా వస్తే మంచిదని చెప్పాం, ఒకవేళ అలా కాకుండా పలానా మనకి తెలిసిన వాళ్ళు, కొంతమంది స్నేహితులుగా కావచ్చు, కొంతమంది బంధువులుగా కావచ్చు, లేదా మన వాళ్ళే కావచ్చు, ఇలాంటి కళలు ఏవైనా వస్తే అది చెడా మంచా అని కూడా చాలామందికి కలిగే సందేహాల్లో ఒకటి. అయితే ఎప్పుడైనా సరే సాధారణంగా ఈ కళల్లో ఇలాంటివి మనకి
బాగా ఎవరో దూరపు వ్యక్తులు కనుక చనిపోయినట్టు కల వస్తే కనుక కొద్దిగా దగ్గర బంధువుల్లో ఎవరికైనా సరే అనారోగ్యం కానీ కొంతవరకు మృత్యు కానీ కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మరి బాగా దగ్గర బంధువే పోయినట్టయితే కనుక ఏదో విధంగా దుర్వార్త వింటాం తప్ప అంతగా మనకి భయపడాల్సిన అవసరం ఉండదు. ఇక దుశ్శప్నాల్లో సాధారణంగా మనం దిగంబరంగా ఉన్నట్టు కల రావటం కానీ, ఒంటికి నూనె రాసుకున్నట్టుగా కల రావటం కానీ, తర్వాత మరి ఎద్దును చూసినా దున్నపోతుని చూసినా నల్ల బట్టల్లో మనం ఉన్న తర్వాత ఏదైనప్పటికీ కూడా 10 మంది ఒకేసారి గుంపుగా కూడి అన్నాలు తింటున్నట్టు కల వచ్చినా ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం అశుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా మన మంచి కళ చెడు కళ ఇలాంటివి మనకి వచ్చే వందలాది కళల్లో ఇవి కొన్ని మాత్రమే. ఏదైనా మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధికి ప్రేరితమైన కళలన్నిటిలో కూడా ఎంతో కొంత ఏనుగులు కానీ, నెమళ్ళు కానీ, దేవతామూర్తులు కానీ, ఎక్కడైనా సరే శుభ కార్యక్రమాలు జరుగుతున్నట్టు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి మంచిని ఇవ్వటం అనేది జరుగుతుంది. సరే చెడ్డ కళైనా మంచి కళ అయినా ఏదైనప్పటికీ కూడా మనకు వచ్చే భయాలు కానీ తర్వాత మంచి కళలు నిజమవడానికి కానీ ఏదైనా సరే మనం దుర్గాదేవిని అంటే మనకి చెడు కళ వచ్చింది అనుకున్నప్పుడు ధూం దుమ్ దుర్గా దుశ్శప్న నాశిన్యై నమః, ఓం దుమ్ దుర్గా దుశ్శప్న నాశిన్యై నమః ఈ రకమైన మంత్రాన్ని కనీసం మనం 108 సార్లు చదివి ఏదైనా సరే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకుంటే ఎటువంటి అశుభ స్వప్నాలైనా కూడా వాటి ఫలితాలు లేకుండా పోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఈ రుద్రాక్షలు కానీ చందనమాలలు కానీ ధరించినప్పుడు ఆ యొక్క చెడు స్వప్నాల బారి నుంచి కూడా మనం బయటపడటం అనేది జరుగుతుంది. ఇవి రెండు కూడా చాలా పవిత్రతకు సంబంధించిన మాలలు కాబట్టి ఆ రకమైన పవిత్ర ప్రయోజనాన్ని కూడా చేకూర్చింపగలే శక్తి వాటికి ఉండడం అనేది కూడా నిజం.